వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఆంధ్రప్రదేశ్ని అన్ని రంగాల్లో దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టాలి అనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. మరి ఇదే నిజమని కూడా లోకేష్ స్పష్టం చేస్తున్నారు. అభివృద్ధి కోసం అవసరమైన సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నాం, ఇందుకు మాకు ప్రజల మద్దతు కూడా అత్యంత కీలకమని వ్యాఖ్యానిస్తున్నారు లోకేష్. అయితే విశాఖపట్నంలో మంగళవారం స్టార్ట్ అయిన దేశంలోనే తొలి ఏవియేషన్ ఏరోస్పేస్ డిఫెన్స్ ఏఏడి ఎడ్యుకేషన్ సిటీ ప్రాజెక్టు కార్యక్రమంలో లోకేష్ పాల్గొన్నారు. ఇక ఉత్తరాంధ్ర అభివృద్ధి దిశగానే ప్రభుత్వం చేపడుతున్న కీలక ప్రణాళికల్ని కూడా వివరించారు ఆయన. అయితే భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని అన్ని ప్రాంతాల్లో 2 ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తున్నామని కూడా తెలిపారు. ఇప్పటికే మనం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులు తుది దశకు చేరుకున్నాయని, వచ్చే నెలలోనే దీనిపైన ట్రయల్ రన్ నిర్వహించబోతున్నట్లుగా కూడా చెప్పారు. ఇది జూలై నాటికి అక్కడి నుంచి విమాన సేవలు కూడా స్టార్ట్ అయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. అయితే ఉత్తరాంధ్ర ప్రజల సహకారం ఉంటేనే ఈ ప్రాంతాన్ని దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన ప్రాంతంగా మార్చగలమని కూడా చెప్పారు ఆయన. ఇక సివిల్ ఏవియేషన్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న వారిలో కనీసం 25% మంది తెలుగువారే ఉండాలి. ఇది సీఎం చంద్రబాబు నాయుడు కళ అని కూడా గుర్తు చేశారు. ఈ లక్ష్యాన్ని సాధించాలంటే అంతర్జాతీయ యూనివర్సిటీలతో పాటు భాగస్వాములు కుదుర్చుకొని ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ కలయికతో ముందుకెళ్తున్నామని కూడా చెప్పారు. ఇక క్లస్టర్ బేస్డ్ అభివృద్ధిలో చైనా అనుసరిస్తున్న విధానాన్ని ఆదర్శంగా తీసుకున్నాం మేము. ఏపీలో కూడా వాళ్ళు అనుసరిస్తున్న మోడల్నే అమలు చేస్తున్నాం ఇప్పటికే అని కూడా వివరించారు. ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణ సమయంలో కూడా 5,000 ఎకరాల అవసరాన్ని కొందరు ఎగతాళి చేశారు. దాన్ని కూడా ఆయన గుర్తు చేసుకుని నేడు ఆ నిర్ణయాల విలువ అందరికీ అర్థమైంది, స్వచ్ఛందంగా వాళ్లే ముందుకొస్తున్నారన్నారు. ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం 1,000 కోట్ల విలువైన భూములను ₹1 కూడా తీసుకోకుండా గజపతి కుటుంబం అందించడాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ త్యాగం రాష్ట్ర అభివృద్ధిలో చరిత్రలో కూడా నిలిచిపోతుందన్నారు. అయితే ఇటీవల బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం విషయం తెలిసిందే. అక్కడికి వెళ్లిన ఆయన ఆ సందర్భంగా గడిచిన 18 నెలల్లో ఏపీలో ఒక మ్యాజిక్ జరుగుతోందని కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యాఖ్యానించిన విషయాన్ని లోకేష్ గుర్తు చేశారు. తలసరి ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకే టీడీపీ ప్రభుత్వం అహర్నిశలు కష్టపడుతోంది. ఇక భీమిలి ప్రాంతానికి కూడా పెద్ద సంఖ్యలో మేము ఐటీ కంపెనీలు తీసుకొస్తున్నామని కూడా తెలిపారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా మాట్లాడుతూ ఒకప్పుడు వలసలతో వెనుకబడిన ఉత్తరాంధ్ర ఇప్పుడు అభివృద్ధికి చిరునామాగా మారిందంటున్నారు. ఇక సీఎం చంద్రబాబు లోకేష్ నాయకత్వంలో వలసలకు వెళ్లే పరిస్థితి నుంచి ప్రపంచమే మన వద్దకు వచ్చే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఇక పౌర విమానయాన రంగంలో ప్రతి ఏడాది 12% వృద్ధికి ప్రధాని మోదీతో పాటు అప్పటి కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు కృషి కూడా కారణమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అయితే భవిష్యత్ అంటే 30-40 ఏళ్ల అవసరాలను ముందే అంచనా వేసి విధానాలను కూడా రూపొందిస్తున్నారు సీఎం చంద్రబాబు. ఆయన దూరదృష్టిని కూడా ప్రశంసించారు ఆయన. అయితే ప్రస్తుతం మన దేశంలో గనుక చూస్తే 800 విమానాలు ఉండగా 1700 విమానాలకు ఆర్డర్లు ఇచ్చారు. అయితే ఒక్కో విమానం వందలాది ఉద్యోగ అవకాశాలు తీసుకొస్తుందని కూడా రామ్మోహన్ నాయుడు వివరించారు. ఇక ఏవియేషన్ రంగం ద్వారా ఏపీ ఆర్థిక ముఖ చిత్రం పూర్తిగా మారబోతుందని అయితే చెప్పొచ్చు. మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.